మీ అందరికీ నా వందనాలు. మనము ఈ లోకంలోని అనేక రకమైన పనులు చేసే వారంగా ఉంటాం. వ్యవసాయం కానీ, కూలి పని కానీ, గవర్నమెంట్ జాబులైనా కానీ, ప్రైవేట్ జాబులైనా కానీ, రకరకాల జాబుల్లో పనిచేసే వారంగా ఉంటాం. డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, బ్యాంక్ మేనేజర్లైనా కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా కానీ, ఈ లోకంలోని అనేక రకమైన పనులు చేసే వరంగా ఉంటాం. ఈ లోకంలోని ప్రతి ఒక్క మనిషి తన అవసరాలు అక్కర్లు తీర్చుకోవాలి అంటే, శరీర సంబంధమైన అవసరాలు అక్కర్లు తీర్చుకోవాలంటే ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో కష్టపడి పని చేయాల్సిందే. కష్టపడి పనిచేసి మన డబ్బు సంపాదించకపోతే మన శరీర సంబంధమైన అవసరాలు అక్కర్లు తీర్చుకోలే స్థితిలో ఉండే వరంగా ఉంటాం. మనల్ని మనం పోషించుకోలేని స్థితిలో ఉండే వరంగా ఉంటాం. ఆహార విషయాలు కానీ, వస్త్రాల విషయాలు కానీ, గృహాలు కట్టుకునే విషయాలు కానీ, మనకి అనేక రకమైన అవసరాలు ఉంటాయి. అవసరాలు అక్కర్లు తీర్చుకోవాలంటే ప్రతి ఒక్క మనిషి కష్టపడి పని చేయాల్సిందే. పని చేస్తేనే మనకి డబ్బులు అనేవి వచ్చేవిగా ఉంటాయి. ఆ డబ్బు ద్వారా మన అవసరాలు అక్కర్లు తీర్చుకునే వరంగా ఉంటాం. శరీర సంబంధమైన అవసరాలు అక్కర్లు తీర్చుకునే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు, మనం ఈ లోకంలోని అనేక మందిని పనిలో పెట్టుకునే వరంగా ఉంటాం. మనం కష్టపడి పని చేసే వరంగా ఉంటాం. మనము ఎవరినైతే పనికి పెట్టుకుంటామో ఏ నాటి కూలి ఆ నాటికి వారికి ఇచ్చే వరంగా ఉండదంట. ప్రతి ఒక్క మనిషి కూడా పని చేసేవాడు అని అర్థం. కొంతమంది జీతాలు నెలకు తీసుకునేవారుగా ఉంటారు. కొంతమంది ఏమో ఏ నాటి కూలి ఆ నాటికి సంపాదించుకునేవారుగా ఉంటారు. మనము ఎవరినైతే పనిలో పెట్టుకుంటామో వారిని కూలి విషయంలో బాధింపకూడదు అంటున్న దేవుడు. ఏనాటి కూలి ఆ నాటికే వారికి ఇచ్చేసి రావాలి అని చెప్తున్న దేవుడు అందుకే అంటాడు. లేవియా కాండము 18వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. దేవుడు ఎక్కడే ఉంటుండో, మనం ఎవరినైతే పనిలో పెట్టుకుంటామో వారికి జీతాలు ఆ డబ్బులు వారికి ఇచ్చే వరంగా ఉండాలంట. కొంతమంది పనిలో పెట్టుకొని జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేవారుగా ఉంటారు. పని చేయించుకొని వారి కష్టాన్ని ఎగ్గొట్టేవారుగా ఉంటారు. వారికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులని ఎగ్గొట్టేవారుగా ఉంటారు. అలా మనం ఇతరులని పనికి పెట్టుకొని ఆ డబ్బులు ఎగ్గొట్టే వరంగా ఉంటే ఆ కూలంట దేవునికి మొరపెట్టేదిగా ఉంటుందంట. దేవునికి మొరపెట్టేదిగా ఉంటుందంట. మనం ఈ లోకంలోని దైవ సేవకులు కూడా ఎంతో కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. కొంతమంది ఏమంటూ ఉంటారు, దైవ సేవకులు కూర్చొని తినేవారుగా ఉంటారు, వారు కష్టపడి పనిచేయరు, వారు మనం ఇస్తే తీసుకొని వారి అవసరాలు అక్కలు తీర్చుకునేవారుగా ఉంటారు అని వారిని దూషించే వారంగా ఉంటాం. అనేక మాటల చేత హింసించే వారంగా, వారిని బాధ పెట్టే వారంగా ఉంటాం. దైవ సేవకులు కూడా దేవుని పని నిమిత్తము వారు కష్టపడి పనిచేసేవారుగా ఉంటారంట. దేవుని నిమిత్తం వారిని కూడా అవసరాన్ని బట్టి మనం వాడుకోకూడదంట. అవసరాన్ని బట్టి కొంతమంది వాడుకొని వదిలేసి వారికి దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వకుండా ఉండేవారుగా ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వకుండా వారిని దూషించేవారుగా ఉంటారు, వారిని బాధ పెట్టేవారుగా ఉంటారు. దేవుడు అంట, నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. దైవజనులు ఈ లోకంలోని ఎంతో కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. దైవజనుల కూలి కూడా దేవునికి మొరపెట్టేదిగా ఉంటుందంట. ఈ లోకంలోని వ్యవసాయం చేసేవానికి ఆ పనిలో నైపుణ్యం ఏందో వారికి అర్థమవుతూ ఉంటుంది. వ్యవసాయం చేసేవాడు డాక్టర్ జాబ్ చేయమంటే చేయలేడు. వ్యవసాయం చేసేవారు ఇంజనీర్ జాబ్ చేయమంటే చేయలేడు. వ్యవసాయం చేసేవారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి నడిపివంటే, చైర్మన్ పోస్ట్లో ఉండి ఆ జాబు నడిపివంటే వారు నడిపలేరు. డాక్టర్ పని చేసేవారు వ్యవసాయం చేయమంటే చేయలేరు. బ్యాంక్ మేనేజర్లు కానీ, పోలీసు వారు కానీ కూలి పని చేయమంటే చేయలేరు. దేవుడు అంటాడు, ఎవరి నైపుణ్యం వారికే అర్థమవుతూ ఉంటుందంట. దేవుని సేవ కూడా అందరూ చేయలేరు. ఎవరి సామర్థ్యం చొప్పున వారు పనిచేసేవారుగా ఉంటారు. ఆ పని విలువేదో వారికే అర్థమవుతూ ఉంటుంది, మిగతా వారికి అర్థం కాదు. కొంతమంది ఏమంటూ ఉంటారు, వాళ్ళు కూర్చొని తినేవారుగా ఉంటారు, అయ్యగారు కష్టపడి పనిచేయరు అనేవారుగా ఉంటారు. ఈ లోకంలో దేవుని సేవ చేయమంటే అందరూ చేయలేరు. దేవుని సేవ చేయటం ఎంతో కష్టం.
దేవుని సేవ చేయటం కష్టం, వ్యవసాయం చేయటం కూడా చాలా కష్టం. ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా కష్టంగా ఉంటుంది. దేవుని సేవ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఎవరి కూలి వారికి మనం ఇచ్చే వారంగా ఉండదంట. ఎవరి సొమ్ము కూడా మనం ఉంచుకోకూడదంట. ఎవరి సొమ్ము అయినా మనం ఉంచుకునే వారంగా ఉంటే వారి కూలి దేవునికి మొరపెట్టేదిగా ఉంటుందంట. అందుకే దేవుడు అంటాడు, దేవుని మందిరానికి కూడా వట్టి చేతులతో మనం వెళ్ళకూడదంట. ఎంతో కొంత దేవునికి కానుకేసి మనం దేవుని వాక్యం విని వచ్చే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటామంట. అందుకే దేవుడు అంటాడు, ఎవరి సొమ్ము కూడా మనం ఉంచుకోకూడదంట, ఎవరి కూలి కూడా మనం ఉంచుకోకూడదంట. మనం ప్రతి ఒక్క మనిషిని మనం కూలీ పెట్టుకునే వారంగా ఉంటాం. కూలీ పెట్టుకొని వారికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే వారంగా ఉంటే ఆ డబ్బు అనేది దేవునికి మరిపెట్టేదిగా ఉంటుందంట. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇవ్వవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు బీదవాడు గనక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఏందంట, మనం ఈ లోకంలో అనేక మందిని పనికి పెట్టుకునే వారంగా ఉంటాం. పనికి పెట్టుకొని వారికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే వారంగా ఉంటే ఆ డబ్బు అనేది దేవునికి మొరపెట్టేదిగా ఉంటుంది అంటున్న దేవుడు. ఈ లోకంలో ప్రతి ఒక్క పని కష్టంగానే ఉంటుంది. వ్యవసాయం కానీ, డాక్టర్లైనా, బ్యాంక్ మేనేజర్లైనా, పోలీస్ జాబ్ అయినా కానీ, ముఖ్యమంత్రి జాబ్ అయినా కానీ, చైర్మన్లు అయినా కానీ, దేవుని సేవ అయినా కానీ, ఈ లోకంలో ప్రతి ఒక్క పని కష్టంగానే ఉంటుంది. ప్రతి ఒక్క పని కష్టంగానే ఉంటుంది. కష్టపడి పని చేస్తేనే మనకి డబ్బులు అనేవి వచ్చేవిగా ఉంటాయి. ఆ డబ్బుల ద్వారా మన శరీర సంబంధమైన అవసరాల ఒక్కళ్ళు తీర్చుకునే వరంగా ఉంటాం. దేవుడు అందుకే అంటుంది, ఎవరి కూలి వారికి ఇచ్చే వరంగా ఉండదంట. ఇవ్వకుండా మనం ఎగ్గొట్టే వరంగా ఉంటే ఆ కూలి అనేది దేవునికి మొరపెట్టేదిగా ఉంటుందంట. అందుకే అంటున్నాడు దేవుడు, దేవుని మందిరానికి కూడా వట్టి చేతులతో మనం రాకూడదు అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుడేమంటాడు, దేవుని మందిరానికి వెళ్ళి ఎంతో కొంత దేవునికి కానుకిచ్చి మనం రావాలంట. దేవుని వాక్యం ఒత్తగిని రాకూడదు అంటున్న దేవుడు. వట్టి చేతులతో దేవుని మందిరానికి వెళ్ళకూడదు అంటున్న దేవుడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఇదిగో లేవీల చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశంభాగములను వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాం. ఏలియనగా ప్రత్యక్ష గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. ఏందంట, దేవుని సొమ్ము మనం ఉంచుకోకూడదు. ఎవరినైనా కూలీ పెట్టుకొని వారి కూలి కూడా మనం ఎగ్గొట్టకూడదు అంటున్న దేవుడు. ఎవరి సొమ్ము వారికి ఇచ్చే వరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వరంగా ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాము వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. లేనోళ్ళు కానుకలు ఎక్కువగా ఇవ్వాలంటే ఇవ్వలేరు. దేవుడు అంటున్నాడు, దేవుడు మనల్ని ఎలాగైతే ఆశీర్వదించిన కొలది ఎంతో కొంత దేవునికి కానుక ఇచ్చే వారంగా ఉండాలంట. మన స్థాయి తగ్గట్టు దేవునికి కానుకలు ఇచ్చే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని మందిరానికి వట్టి చేతులతో మనం వెళ్ళకూడదంట. దేవుని వాక్యం మనం విని ఎంతో కొంత దేవునికి కానుకిచ్చి మనం ఇంటికి వచ్చే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులో జొచ్చి ఉన్నవి. ఏందంట, మనం కూలీ పెట్టుకొని వారికి కూలీ ఎగ్గొట్టే వారంగా ఉంటే, ఆ జీతాలు ఎగ్గొట్టే వారంగా ఉంటే ఆ కూలీ దేవునికి మొరపెట్టేదిగా ఉంటుందంట. అందుకే ఎవరి సొమ్ము వారికి మనం ఇచ్చే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.